ఆర్సిఎం సార్ లో సార్ వచ్చారు, ఆర్సిఎం లో ప్రొడక్ట్లు వాడుతున్నారు, ఆర్సిఎం లో సీరియస్ గా వర్క్ చేస్తున్నారు, మంచి సక్సెస్ సాధిస్తున్నారు. ఈ సార్ మధ్యలో ఆర్సిఎం లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఎప్పుడైనా కానీ ఆర్సిఎం లో నుంచి ఏదైనా నెగిటివ్ అనిపించి, ఏదైనా ఆర్సిఎం నుంచి బయటకు వెళ్ళిపోవాలని కానీ, ఆర్సిఎం ప్రొడక్ట్లు ఏదైనా వాడొద్దని కానీ అలాంటి సందర్భాలు ఎదురైనాయా? మరి ఎందుకు ఎదురు కాలేదు? కారణాలు ఏంటి? ఎదురైతే కాలేదు సార్. నేనైతే పర్ఫెక్ట్ గా ప్రొడక్ట్ వాడడం నేర్చుకున్నాను. ప్రొడక్ట్ నాకు నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ప్రొడక్ట్ నచ్చింది. నాకు నచ్చి నేను ఇంటికి తీసుకువెళ్ళడం తోటి మా ఫ్యామిలీకి నచ్చింది సార్ ఫస్ట్. సో ఫ్యామిలీకి నచ్చడంతో ఇది బాగుంది, ఇట్లనే యూజ్ చేసుకుందాం అని చెప్పి వాడడం జరిగింది. దాంతో పాటుగా ఆ ఈ ఆర్సిఎం లో ఉన్నటువంటి గొప్పతనం గురించి చెప్పడం స్టార్ట్ చేసినాం మా ఫ్యామిలీ తోటి. అప్పుడు చెప్పడం స్టార్ట్ చేయగానే సరే మంచిది, మరి ఎప్పుడైతే మనము బయట తీసుకుంటున్నాం కదా, బయట తీసుకున్నప్పుడు ఎటువంటి ఉపయోగం లేదు, ఇక్కడ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది, మంచిగా ఉంటుంది అంటున్నావు కదా, సరే మంచిది తీసుకొని రా, చూద్దాం దేవుని దయ మనకు గాడ్ విల్ గుడ్ విల్ ఇవైతే ఏమైతే ఎప్పుడైతే సపోర్ట్ ఉంటుందో మనం కూడా ఒక ఉన్నత స్థాయిలో ఎదిగేటటువంటి ఒక 3 నుండి 4 ఇయర్స్ వరకు మీరు వాడినట్లయితే ఇట్లా బాగుంటదని ఇట్లా నేను క్లాస్ విన్నానని చెప్పి మా ఫ్యామిలీతో షేర్ చేసుకున్నాను సార్ ఫస్ట్. మా ఫ్యామిలీతో షేర్ చేసుకున్నప్పుడు మా ఫ్యామిలీ ఏమన్నది అని అంటే సరే మంచిది, మరి ఎన్ని రోజులు బయటి వస్తువులు తింటూ ఆ సారీ సార్. ఒక ఫోన్ వచ్చింది. అయితే బయట వస్తువులు తింటున్నాము, బయట వస్తువుల ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు, అది మన హెల్త్ ను కాపాడతలేదు, ఏం చేస్తలేదు. కాబట్టి ఇక్కడ తీసుకోవడం వల్ల మనకు ఫ్యూచర్ ఉన్నదని అంటున్నావు. ఈ ఫ్యూచర్ ఏమున్నదో మీరు మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాలని మా ఫ్యామిలీ చెప్పడం జరిగింది సార్. అప్పుడు ఈ ఆర్సిఎం లో ఫుల్ పర్ఫెక్ట్ గా దిగడం జరిగింది. దిగడం అంటే యూజ్ చేయడం జరిగింది. ఫస్ట్ నేను యూజ్ చేసిన తర్వాత ఏదైతే నేను చేసుకోవాలంటే మా భార్యకు ఉన్నదంటే 4 పాయింట్ బ్లడ్. ఆ 4 పాయింట్ బ్లడ్ ను మరి ఇంత తక్కువ ఉంటుందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి నేను చూపించుకోవడం తోటి ఐరన్ ఇంజెక్షన్, ఐరన్ టాబ్లెట్స్, దానికి సంబంధించినటువంటి వాళ్ళు మందులు ఇచ్చేటటువంటి ఇచ్చి నేను తీసుకొని పోయినప్పుడల్లా ఒక 6,000 7,000 అయ్యేది. సో ఇక్కడ మన ఆర్సిఎం లో దీంట్లో సార్ నా ప్రాబ్లం అని నా అప్లైన్ తో నేను షేర్ చేసుకోవడం తోటి న్యూట్రిచార్జ్ ఉమెన్ వెజ్ ఒమేగా మీరు కంటిన్యూ వాడండి, స్ట్రాబెరీ ప్రొడక్ట్ మీరు వాడండి, విత్ ఇన్ 2 నుంచి 3 months లో మీకు ఇంక్లూడ్ అవుతుంది. అది బాడీలో ఉత్పత్తి అవుతుంది, మీరు బయట నుంచి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు, బాడీలో ఉత్పత్తి అవుతుంది అని చెప్పడం జరిగింది సార్. అదే విధంగా 3 months కాదు, నేను 2 months లో వాడడం తోటి 13.3 వచ్చింది సార్. సో ఈ ప్రొడక్ట్ వల్ల మా భార్యకి నేను చెప్పినాను ఏంటిది అంటే, మేడం మరి ఇట్లా అయ్యింది కదా, మరి ఎట్లా అని అంటే ఏమి లేదు, ఆ ఇందులో ఆరోగ్యం ఉంది, నాకు కావాల్సినటువంటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకున్నటువంటి మంచి ప్రొడక్ట్ ఇందులో ఉంది, మనం 100% ఇందులో ఎన్నడుకున్న ఒక రోజు మనము విజయం సాధించగలుగుతాం, మన ప్రయత్నం ఒక లక్ష్యంగా భావించి మనం ముందుకు నడిచినట్లయితే చాలా బాగుంటది అని చెప్పి మా ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది సార్. ఇందులో ముందుకు రావడం జరిగింది. ఇందులో ఇప్పుడు స్టార్ గోల్డ్ పిన్ గా నేను నిలబడటం జరిగింది సార్. విత్ ఇన్ 2.5 years, 2.5 సంవత్సరంలో ఈ పొజిషన్ కి రావడం జరిగింది. 2021 ఆగస్టు నెలలో నేను గుడ్ డాట్ అనే ఒక టార్గెట్ మంత్ లో నేను ఇందులో ఎంట్రీ కావడం జరిగింది. దాంతో పాటు 2021 ఆగస్టు నెలల నుంచి 6 months నేను ప్రొడక్ట్ యూజ్ చేశాను. దాని తర్వాత ఫీల్డ్ అనేది నాకు నచ్చి ఇందులో నా ఫ్యూచర్, నా భవిష్యత్, నా ఒక్కని భవిష్యత్తు కాదు, నా పిల్లల తరం వరకు భవిష్యత్తు బాగుందని తెలిసి నేను ఫుల్ టైం కూడా ఇందులో చేయడం జరిగింది సార్. పార్ట్ టైం గా నేను కంపెనీలో చూసుకొని ఫుల్ టైం ఇది చేసుకోవడం జరిగింది. అప్పుడు ఈ 2.5 సంవత్సరంలో నా టీమ్ సపోర్ట్ తోటి నేను ఈ రోజు ఈ విజయానికి ఒక నిదర్శనంగా నేను నిలబడ్డాను సార్. నా టీం సపోర్ట్ లేని నేనైతే లేను. నా టీం కు నేను ఎల్లవేళలా వాళ్ళు ఎప్పుడు ఏ టైం కావాలనుకున్న ఆ టైం, ఎనీ టైంలో ఫోన్ చేసినప్పుడు ఎనీ టైంలో నేను అందుబాటులో ఉంటున్నాను. సార్ ఇక్కడ వెళ్దాము అని అంటే నేను వెళ్ళడం జరుగుతుంది, వాళ్ళతో పాటు జర్నీ చేయడం జరుగుతుంది. వాళ్ళకు సపోర్ట్ గా నేను, నాకు సపోర్ట్ గా వాళ్ళు. ఒక ఫ్యామిలీ అని అంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినటువంటి మన జీవితాలకు ఒక అంకిత భావంతో నిలబెట్టినటువంటి ఈ ఆర్సిఎం అనే ఒక ఫౌండర్, మన గురువులైనటువంటి టీసీ చాబ్రుకు ఏది మాట్లాడినా తక్కువనే సార్. మన టీమును అట్లా కలిపాడు, కుటుంబాలను ఇట్లా కలిపాడు, మనకు అన్ని విధాలుగా వెరీ సపోర్ట్ సార్.
థ్యాంక్ యూ టీసీ చాబ్రా గారు, థ్యాంక్ యూ అండ్ మా అప్లైన్ భజంగి శ్రీనివాస్ సార్.